హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ ట్యూటోరియల్. ఈరోజు డైలీ యూజర్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాము. తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు అనేది చూద్దాము. చూడండి, ఫస్ట్ది ఐ ఫర్గాట్, నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్, నేను మర్చిపోయాను. నెక్స్ట్ వన్, లుక్ హియర్, ఇక్కడ చూడండి. లుక్ హియర్, ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్, డోంట్ లూజ్ హోప్. డోంట్ లూజ్ హోప్, ఆశ వదులుకోవద్దు. డోంట్ లూజ్ హోప్, ఆశ వదులుకోవద్దు. డోంట్ హైడ్ ద ట్రూత్, నిజాన్ని దాచకు. డోంట్ హైడ్ ద ట్రూత్, నిజాన్ని దాచకు. ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కాలేదు. గెట్ రెడీ, సిద్ధంగా ఉండండి. గెట్ రెడీ, సిద్ధంగా ఉండండి. ఇట్స్ టూ లేట్, చాలా ఆలస్యమైంది. ఇట్స్ టూ లేట్, చాలా ఆలస్యమైంది. అబ్సల్యూట్లీ నాట్, ఖచ్చితంగా కాదు. అబ్సల్యూట్లీ నాట్, ఖచ్చితంగా కాదు. బిలీవ్ మీ, నన్ను నమ్ము. బిలీవ్ మీ, నన్ను నమ్ము. నెక్స్ట్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా. చూసారు కదా, ఈరోజు ఇవి ఇంగ్లీష్లో డైలీ యూజ్డ్ సెంటెన్సెస్. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు అనేవి చూసాం కదా. రోజు కొన్ని ఇలా చూస్తూ ఉంటే మనకు ఆ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏంటి, తెలుగులో ఏంటి అనేది తెలుస్తుంది. సో మనకి ఇంగ్లీష్లో మాట్లాడడానికి కూడా మనకి అర్థమవుతుంది. సో ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఫస్ట్ మనకు ఆ సెంటెన్సెస్కి, ఆ వర్డ్స్కి మీనింగ్స్ తెలిసి ఉండాలి. అలా అయితేనే మనకి ఇంగ్లీష్ మాట్లాడడానికి ఈజీ అవుతుంది. ఓకేనా? ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.